హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఊటీలో ఉన్నాను. డే 2 ఇది. నేను మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తా. ఇప్పుడు టైం 6:30 అయింది. చూస్తున్నారు కదా వ్యూ. అయితే ఇది రిసార్ట్ నుంచి, అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ తినే దగ్గర నుంచి వ్యూ అనమాట ఇది. ఆ సౌండ్స్, పొద్దున్నే సన్ రైజ్, మనం ఆ ఫీల్ అండ్ ప్రెసెన్స్ని మనం అక్కడ ఉండి అనుభవిస్తేనే అర్థమవుతుంది. అంత సూపర్గా ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. మేము ఫస్ట్ థింగ్ ఊటీలో మాకు ఫస్ట్ నచ్చినది ఏంటి అంటే పైకారా ఫాల్స్. అంటే మేము తీసుకున్న రిసార్ట్ అనమాట. ఇదే ఆ రిసార్ట్. లైక్ లోపల మేము లాస్ట్ డే, ఐ మీన్ థర్డ్ డే డిన్నర్ చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ డే చెక్అవుట్ అయ్యాం. అది కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే సన్ రైజ్ చూద్దామని వచ్చినాము. ఇప్పుడు మార్నింగ్ లైక్ 7 అవుతుంది. ఈ టైంలోనే హాట్ వాటర్ కూడా వచ్చేది. మార్నింగ్ 6కే రావు. మీరు కూడా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సన్ రైజ్ వచ్చింది కదా, ఫోటోలు తీసుకుందాం. ఓకే, చూసారు కదా సన్ రైజ్ ఎంత బాగుందో అసలు. ఇంకా మాకు కూడా టీ అండ్ కాఫీ ఇచ్చారు మార్నింగే. మా వాళ్ళు కొంతమంది బ్రష్ చేసి తాగారు, కొంతమంది బ్రష్ చేయకుండానే తాగేశారు. కొంతమందికి అలా అలవాటు ఉంటుంది కదా, అలా. ఇంకా నేను కూడా టీ తాగేశాను. మార్నింగ్ సన్ రైజ్ విత్ టీ అంటే ఎవరు కాదంటారు చెప్పండి. అసలు ఆ లొకేషన్లో అలా టీ తాగుతుంటే నాకైతే అమ్మ చాలా బాగా అనిపించింది. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, లైక్ నైట్ మిగిలినవి మార్నింగ్ తిన్నామని చెప్పి, అవే ఇప్పుడు తింటున్నాము. నేను జస్ట్ ఒక రిసార్ట్ అంతా ఒకసారి మీకు చూపిద్దామని, ఒక లుక్ వేద్దామని చెప్పి వచ్చినాను. మార్నింగ్ వ్యూ ఇదంతా. అండ్ మీకు నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో కూడా నేను మంచిగా చూపిస్తాను. ఐ మీన్ అంటే ఉన్నది ఉన్నట్టే చూపిస్తాను. మంచిగా మీన్స్ ఇంకా బాగా, ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో లేకుండా. ఆల్రెడీ రూమ్ టూర్ చేశాను, అందులో మొత్తం ఉందన్నమాట. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇదే మార్నింగ్ లైక్ అంటే నైట్ లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, నైట్ టైమ్స్ రిసార్ట్కి వెళ్ళే దారి అని చెప్పి. ఇప్పుడు రిసార్ట్ నుంచి లైక్ మేము ఊటీలోకి వెళ్తున్నాము. రిసార్ట్ వచ్చి ఫుల్ కొండల్లో ఉంది. ఇంకా ఊటీకి మాకు లైక్ నియర్లీ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా డిఫరెన్స్. జీప్ అనేది అడవి మధ్యలో వెళ్తుంది. సో ఇక్కడికి టెంపో రాలేదు అని చెప్పి మేము సపరేట్గా జీప్ మాట్లాడుకున్నాం. లైక్ ఒక ట్రిప్కి 250 రూపీస్ అలా. ఇదే ఆ వ్యూ చూడండి. మీరు కూడా ఎంత బాగుందో. నైట్ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ భయపడ్డాము. లైక్ అంటే ఏంటి ఇంత బాగా వెళ్తుంది కొండకి ఈ జీపు, ఏదన్నా సంథింగ్ కొద్దిగా మిస్టేక్ జరిగినా కింద పడతాం కదా లోయలో అన్నట్టు. బట్ ఆ రైడ్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. లైక్ అంటే లైఫ్లో కొన్ని ఎప్పుడు నార్మల్గానే వెళ్తూ ఉండకూడదు కదా, అప్పుడప్పుడు ఇలా క్రేజీ మూమెంట్స్ కూడా ఉంటాయి. మాకు మాత్రం ఈ రిసార్ట్, ఈ పైకారా ఫాల్స్, టీ ఎస్టేట్స్ చాలా బాగా నచ్చాయి. మిగతావి ఏమంతా అనిపించలేదు, కానీ ఇవి మాత్రం డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపించింది. దొడ్డుబెట్ట పీకి మా అది టెంపో అలా లేదంట, అందుకే వేరే కార్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంక కూడా ఇక్కడ అలా లేదనమాట. సపరేట్గా కార్స్ మాట్లాడుకొని వెళ్ళాలి. పర్ పర్సన్ 70 రూపీస్ అట్లా పడుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే సేమ్ సిచ్యువేషన్ అవుతుంది. దొడ్డబెట్ట పీక్ అనేది సౌత్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అంట. నాకు కూడా అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. బట్ ఈ పైన్ ట్రీస్ మధ్యలో వెళ్తున్నాం చూడండి, ఆ రూట్ అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ పైకి వెళ్ళాక అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమి ఉండదు. చూడండి మీరే. ఇవే జీప్స్ కార్స్ బోత్ అవైలబుల్లో ఉంటాయి. పర్ పర్సన్ 70 అని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనమైతే తక్కువ ఎక్కువ బేరాలు ఆడడానికి అయితే ఏం లేదు అక్కడ. మేము ఇంకా ఈ రూట్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. లైక్ మాకైతే బాగా నచ్చిందండి ఈ రూట్. మీకు ఎలా చెప్పాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఆ ఫీల్ మనం అక్కడ అనుభవిస్తేనే అర్థమవుతుంది బాగా. లైక్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్తో వెళ్ళడం. లైక్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా సాయిని ఆడుకుంటున్నారు. మామూలు అవన్నీ పట్టించుకోకండి, మీరైతే వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. దొడ్డబెట్ట పీక్ వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే ఓన్ కార్స్ ఉన్న వాళ్ళు అలాగే వెళ్తారు కదా, టెంపోస్ మాత్రమే అలా లేదు. కార్స్, జీప్స్ అయితే వెళ్ళొచ్చంట.
ఇక్కడ పైన ఉంది కాబట్టి ఫుల్ చలి అన్నమాట. కొండపైన కదా ఫుల్ చలి ఉంటుంది. ఇంకా జీప్లో నుంచి దిగేసి పైకి వెళ్దామని చెప్పి వెళ్ళాం. పైకి నియర్లీ ఒక 300 to 400 మీటర్స్ నడవాలన్నమాట. ఐ మీన్ ఎక్కాలి పైకి, కొండపైకి. చూసారు కదా వ్యూ అయితే మొత్తం మంచిగా ఉందండి బాబు. అమ్మ ఆ చలికి వాళ్ళ ఊటీలో ఎలా ఉంటున్నారో ఏంటో తెలియదు కానీ మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. మనం కొత్త కాబట్టి మనకు అబ్బా చలిస్తుంది అనే ఫీలే ఉంటుంది. కానీ మనం చలేస్తుంది అనే ఫీల్ని పక్కన పెట్టేస్తే మేబీ మనం కూడా బాగా చలికి తట్టుకోగలం అనుకుంటా. ఇంకా కిందకి లైక్ అంటే ఆఫ్టర్ దొడ్డబెట్ట పీక్ కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ ఉంటాయి. వెళ్ళాలి అండ్ విజిట్ చేయాలి. ప్రజెంట్ అయితే దొడ్డబెట్ట పీక్ అయితే చూపిస్తాను మీకు. అక్కడ కూడా లైక్ అంటే షాప్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంటే తినడానికి కానీ ఏవైనా బొమ్మలు లైక్ అంటే అక్కడ నుంచి మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, నేనైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కీ చైన్ తెచ్చుకున్నాను. అంతకుమించి ఎక్కువ కొనాలనిపించలేదు. బికాస్ రేట్స్ తెలిసిందే కదా, ఇంకా పైన పెడుతున్నారు అంటే రేట్స్ మాత్రం మామూలుగా ఉండవు. ఇంకా ఆకలేస్తుంది. పొద్దున్నే కూడా టిఫిన్ తిన్నాం కానీ ఆ టిఫిన్ అక్కడ ఏం నచ్చలేదు మాకు. అందుకే ఇక్కడ బేల్పూరి అండ్ పల్లీలు ఉంటే అవి తింటున్నాం అనమాట. చూసారు కదా షాప్స్ అన్నీ ఏవి చెప్పినా లైక్ అంటే 100-200 పైనే ఉందన్నమాట. తక్కువకి ఏది రావట్లేదు. అందుకే ఇది ఇంకా అయ్యే పనిలా లేదని ఏం కొనలేదు. ఈ షాపింగ్ వల్ల మామూలే కానీ పైకి వెళ్దాం రండి, పైన చూద్దాం ఏముంది. ఇదే ఫ్రెండ్స్ దొడ్డబెట్ట పీక్, సౌత్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అంట. నాకు ఇప్పుడే తెలుసు. ఇదైతే సెకండ్ హైయెస్ట్ పీక్ కదా, మరి ఫస్ట్ ఏదనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ అండ్ హైయెస్ట్ అయితే లైక్ ముల్లాయంగిరి పీక్. ఇది ఎక్కడ ఉంటుంది? చిక్మంగళూరులో ఉంటుంది. దీనికన్నా 100 రెట్లు చిక్మంగళూరు బెటర్ అండి. మాకైతే అదే అనిపించింది. 100 సార్లు కాదు, ఒక 200 టైమ్స్ తలుచుకొని ఉంటాము దీనికంటే చిక్మంగళూరు బెటర్ అనేసి. ఇప్పుడు మీకు చూపిస్తుంది దొడ్డబెట్ట వ్యూ టవర్ అనమాట. అది చూసారు కదా ఎంత హైట్లో ఉంది ఏంది అనేది కూడా మెన్షన్ చేశారు అక్కడైతే. ఇదైతే లోపల దొడ్డబెట్ట పీక్కి లోపలికి ఎంటర్ అవ్వడానికి, ఐ మీన్ అంటే ఆల్రెడీ ఇది పైన పీకే బట్ లోపలికి ఉంది కొంచెం వే. ఇక్కడ లోపల అయితే జస్ట్ లైక్ లోయలో ఏముంది అక్కడ ఉన్న విలేజెస్ అవన్నీ కనిపిస్తాయి. నేను పీక్ అంటే లైక్ ఏం ఉండవు, నార్మల్గా ఒక పీక్ లాగా చుట్టూ గట్టి కొండలు ఉంటాయి అనుకున్నాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. బట్ ముల్లాయంగిరి పీక్ అయితే ద బెస్ట్ అంటే బెస్ట్ అండి అసలు. నేనైతే ఎవరైనా అడిగితే ఊటీనా చిక్మంగళూరా అంటే చిక్మంగళూరు అనే చెప్తాను. బికాస్ ఊటీలో నాకేమంత అనిపించలేదు. టీ ఎస్టేట్స్, పైకార ఫాల్స్ ఇంకా అవి తప్ప. బెటర్ టు గో చిక్మంగళూరు. అక్కడ మీకు పీక్ పాయింట్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ అస్సలు డిసప్పాయింట్ చేయవు. అక్కడ ఇంకా హోమ్ స్టేస్ కూడా ఉంటాయి బట్ నాకు అంత ఐడియా లేదు. మేము ఎప్పుడు వెళ్ళినా నార్మల్గానే అంటే నార్మల్ హోటల్స్లోనే స్టే చేసాము. నేను అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కానీ ప్రీవియస్ ఛానల్లో చూపించలేదు. లైక్ అంటే ఇక్కడ వుడెన్వి పీకలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవైతే ఇంకా ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పి బజ్జీలు అంటే అవైనా తిన్నామని చెప్పి వచ్చినాము. ఇక్కడ ఒక ప్లేట్ బజ్జీ వచ్చేసి 30 రూపీస్, 3 పీసెస్ వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.